వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం అయితే విజయవాడ అయితే వెళ్ళబోతున్నాం. ఫస్ట్ టైం అయితే మనకి ఏసీ కంపార్ట్మెంట్ అయితే పడ్డది, బై మిస్టేక్ లో పడ్డది. జనరల్ నార్మల్ గా బుక్ చేసినాము, స్లీపర్ బుక్ చేసినాం, అది అనుకోకుండా ఏసీ కంపార్ట్మెంట్ అయితే పడ్డది. దుర్గమాత లక్ మా ఓన్కి. ఇంకా ఏం చెప్పాలి ఫ్రెండ్స్ అందరికి, మేమందరం తిరుపతి కాదు విజయవాడ వెళ్ళిపోతున్నాం అందరం. రేపు మా ఆఫీస్ లీవ్ ఉంది, హోలీ ఉన్నందుకు అందరికి హ్యాపీ హోలీ. రేపు విజయవాడలో కలుసుకుందాం. అయ్యో మా ఫ్రెండ్స్ అందరు, రాజ్ కుమార్ ఆఫీస్ ఇక్కడ, ఇంకా మన సిద్ధుబాయి ఇట్లున్నాడు, కెమెరామెన్ సిద్ధుబాయి. మనకి అందరం కలిసి విజయవాడ వెళ్ళిపోతున్నాం. మన వాయిస్ మన సీనుబాయ్. గాయస్, డిన్నర్ కి అయితే చపాతి ఇంకా బావర్చి నుంచి బిర్యానీ తీసుకొచ్చాం. ఓన్లీ వెజ్, టమాటా కర్రీ తీసుకొచ్చాం. రాజ్ కుమార్ ఏమో ఏదన్నా టమాటా చట్నీ. చాగు లేక తాళంతో తీస్తున్నాం. అందుకే కదా మీరు చెప్తారు కదరా జోకులు. ఇంకేం కాదు. బాగా ఎక్కువ నోరు బాగాలేస్తుందా నీకు? చలో చలో ఏమో నాకేమో టమాటా కర్రీ. లోకి పట్టుకోరా టమాటా కర్రీరా. చపాతీలు తింటే కావాలంటే ఉత్త చపాతి తింటావు, టమాటా ఉందా? టమాటాలు తినబోతే బిర్యానీ తింటా. సరే ఆడు చపాతీలు తినాడంట. టమాటా కర్రీ అంటింది ఏమో. చపాతి మంచిగా 2 చపాతీలు. टमाटा వాడు ఇంట్రోవర్ట్ గాడు, ఏదో అడిగాడు మేమే అడుక్కొని సిగ్గువద్దు. రేపటి దినంలా పెళ్లి చూపుల సైన్ ఇంతసేపు కెమెరా డాబ్ పెట్టుకున్నాడు. అవునా? ఎలా ఉంది మా? సూపరా అవుతాయేం రా సిద్ధుగా? రాజ్ కుమార్ టేస్ట్ ఎట్లా ఉంది? అవు మా చెప్తా ఎట్లా చెప్పమా. బాగుంది కానీ టేస్ట్ అయితే చూద్దాం ఎట్లా ఉందా. మంచిగా ఉంది బిర్యానీ. వెజ్ మావాడు ఎప్పుడు తినలే, వెజ్ ఎప్పుడైనా ఇప్పుడే వెజ్. మొత్తం ఆలుగడ్డలు క్యారెట్ ముక్కలు వచ్చాయి. టేస్ట్ బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. వీడైతే సిగ్గుపడుతున్నాడు. వీడైతే బాగా ఎట్లా బాగా సో గాయ్స్, ఇప్పుడే మనం విజయవాడలో అయితే దిగేసాం. ట్రైన్ కూడా వెనకాలనే ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయట ఆటోలు ఉంటాయి, ఆటోలో మనం గుడికి అయితే వెళ్ళిపోతాం. పర్ పర్సన్ 20 రూపీస్ అయితే ఉంటుంది. ఇప్పుడే మన వాళ్ళు అక్కడ ఫ్రెష్ అవుతారు, ఇప్పుడే మొక్కలు కడుతున్నారు. Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every seed's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. హలో గాయ్స్, ఇప్పుడే మేము ఆటో స్టాండ్కి వచ్చేసాం.
మా ఆటో కూడా వచ్చింది, అందరం ఎక్కుతున్నాం. సో గాయస్ ఇప్పుడే ఆటోలో అయితే ఎక్కినాం. ఈడో ఏమో చెప్తున్నాడు ఏడు. చెప్పమా రాజ్ కుమార్, ఏం చెప్పాలి మామ? గుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, మనిషికి 20 రూపాయలు అంట. మనిషికి 20 రూపాయలు ఆటో. కిలోమీటర్ ఫస్ట్ టైం ఎక్కుతున్నావు బాగా చెప్పమావా. అని పెళ్లి చూపులో ఇందాక ఇట్టి అంటే కదా, అది అప్పుడేనా ఇప్పుడు లేదా? ఇప్పుడే మేము కృష్ణా నదికి అయితే వచ్చినాం. ఇప్పుడు కృష్ణా నదిలో స్నానం చేసి పైకి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్దాం. ఏమండో బాగుంది. చలో ఇప్పుడు స్నానం అయితే వేసుకుని చలో అందరికి స్నానం చేయాలి. ఇందులో స్నానం చేసుకొని పైకి పోవాలి. ఇప్పుడే కృష్ణా నదిలో అయితే స్నానం చేసినాం. ఇప్పుడైతే బ్యాగులు లాకర్లో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్దాం పైకి. గాయ్స్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది, బ్యాగులు అన్నీ తీసుకున్నాం. వ్యూ అయితే మస్తు అదిరిపోయింది. ఇది ఇగో చూపిస్తా. మా ఫోటోలు తీస్తా, ఈడు ఒకటే ఫోటోలు తీస్తా. బాగుంది వ్యూ అయితే పొద్దున. వ్యూ అయితే ఎర్ర సిద్ధ. టిఫిన్స్ అయితే వచ్చేసాయి. దోశ, పూరి. మా పూరి ఎలా ఉంది? ఇంకో దోశ వచ్చింది. దోశలు వేస్తాను. అరే అరే దోశ అయితే టేస్టీ అయితే బాగుంది. ట్రై మా వాళ్ళు అయితే ఆటో మాట్లాడారు. ఎటు పోతారో తెలియదు కానీ ఆటోలో అయితే పోతున్నాం. బ్యాగులు అన్నీ ఇంట పెట్టించినాం. ఇప్పుడే మంగళగిరి వచ్చేసినాం. పైన శ్రీ పానకాల నరసింహస్వామి గుడికి, లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే అందరూ గుడిలో స్పెషాలిటీస్ ఏంటంటే స్వామి మన పానకం తాగితే గుట్కలు ఇస్తాడంట. ఆ సౌండ్ మస్తు ఉంటుంది. లోపలికి పోతామా? ఫోన్లో తీసుకొని ఇస్తారా? ఫోన్లో అలవ లేదా? చూద్దాం. ఏం బెల్లం పానకం ప్రసాదం. బాగుంది ప్రసాదం. బెస్ట్ పానకం ప్రసాదం వాటర్ కాదురా, ప్రసాదం. బెస్ట్ పానకం ప్రసాదం. బెల్లం పానకం everyone can taste that పానకం. when you visit. దేవుని ప్రసాదం. 30 రూపాయలు కొనుక్కొని ఇక్కడ ఫ్రీగా తాగాలి. లోపల అయితే 30 రూపాయలు పెట్టాలి. ఇక్కడ 40 రూపాయలు అంట. బయటనేమో ఫ్రీగా అయితే ఇస్తారు. లోపల తీసుకొని స్వామివారి ప్రసాదం కట్టి మళ్ళీ మనకి ఇస్తారు అనమాట బయట. అదే ప్రసాదం. ఇలా అయితే లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది, చూపిస్తుంది. బయటకు దారి
అయిపోయింది. ఇక్కడ స్వామి వాళ్ళది ఏదో ఇడుముడి కార్యక్రమం అయితే జరుగుతుంది. సో గాయ్స్, దర్శనం అయితే అయిపోయింది. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాం. అది కూడా లైన్గా దిగుతాం. లోకేష్, మనం నెక్స్ట్ ఏ ట్రిప్ పోతున్నాం? నెక్స్ట్ ఏ ప్లేస్ పోతున్నాం? చిన్న నరసింహస్వామి గుడికి పోయి ఆ నుండి వచ్చేసినాం. దింపుతా కానీ గోపురం అయితే చాలా అంటే చాలా పెద్ద ఉంది. దర్శనం చేస్తున్నాం అన్నాడు. గోపురం చూడండి, చాలా అంటే చాలా పెద్ద. సరే, ఇప్పుడు దర్శనం చేసుకున్నాం. అయితే పోతున్నాం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈయన కోరి మరి తర్వాత చదువుకోవాలి. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. లోపలికి ఫోన్ అయితే అలవ్ లేదన్నమాట. ఫోన్ ఆపేద్దాం.